everyone, welcome to my channel. Today in this video we are going to learn 7th class Hindi first lesson meanings and question answers. Shabdarth meanings arthalu. Suraj Suryudu the sun. Asman Akashamu the sky. Daud lagana పరుగెత్తుట టు రన్. చందా చంద్రుడు. ద మూన్ తారే నక్షత్రములు. స్టార్స్ అఖడ్ దికానా గర్వము చూపుట. షో ప్రైడ్. తిత్లీ సీతాకోక చిలుక. బటర్ఫ్లై. దూర్ దూరము. డిస్టెన్స్. ఉడ్నా ఎగురుట టు ఫ్లై. మీఠా తీయని స్వీట్. బోల్ మాట ఎ వర్డ్. సునానా వినిపించుట. మేక్ టు లిజన్. చిడియా పక్షి బర్డ్. బన్నా అగుట టు బి మేడ్. షోర్ మచానా అల్లరి చేయుట టు మేక్ ఏ నాయిస్. చర్కీ దారమును చుట్టే చర్కా రీల్. పీలి పసుపు ఎల్లో. లాల్ ఎరుపు రెడ్. పతంగ్ గాలిపటం కైట్. मन करता है. मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाऊं. मन करता है चंदा बनकर सब तारों पर अकड़ दिखाऊं. मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जाऊं. मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाऊं. मन करता है चिड़िया बनकर चींची चू चू शोर मचाऊं. मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ाऊं. मन करता है నా మనసులో ఇలా అనిపిస్తుంది. मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाऊं. నా మనసు ఎలా అనిపిస్తుందంటే సూర్యునిలాగా మారి ఆకాశంలో మొత్తము తిరుగుతూ ఉండాలి, పరిగెత్తుతూ ఉండాలి అని నా మనసు అనిపిస్తుంది. मन करता है चंदा बनकर सब तारों पर अकड़ दिखाऊं. నా మనసు ఏమనిపిస్తుందంటే నేను చంద్రునిలాగా మారి అన్ని చుక్కల పైన నా గర్వాన్ని చూపించాలని అనిపిస్తుంది. मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जाऊं. నా మనసు ఏమనిపిస్తుందంటే బటర్ఫ్లై లాగా మారి ఎంత దూరమైనా అలా దూరం వెళ్తూ ఉండాలి అని అనిపిస్తుంది. मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाऊं. నేను కోయిలలాగా మారి మధురమైన గానాన్ని వినిపించాలని నా మనసు అనుకుంటుంది. मन करता है चिड़िया बनकर చీచీ చూచూ షోర్ మచాऊं. ఒక పక్షిలాగా మారి చీచీ చూచూ అని అల్లరి చేయాలనిపిస్తుంది. मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ाऊं. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ పతంగిని ఆకాశంలో ఎగరవేయాలని నా మనసు అనిపిస్తుంది. ఆ ప్రశ్నకే ఉత్తర్ దీజియే. లడ్కే కా మన్ క్యా బన్నా చాహతే హే. ఆ అబ్బాయి మనసు ఎలా మారాలని అనుకుంటుంది. లడ్కే కా మన్ సూరజ్ బన్నా చాహతా హే. అక్కడ ఆ అబ్బాయి మనసు ఎలా అనిపిస్తుందంటే ఒక సూర్యునిలాగా మారాలని అనిపిస్తుంది. లడ్కే కా మన్ కహా దౌడ్ లగానా చాహతా హే. ఆ అబ్బాయి మనసు ఎక్కడ పరిగెత్తాలని అనుకుంటుంది. లడ్కే కా మన్ ఆస్మాన్ మే దౌడ్ లగానా చాహతా హే. ఆ అబ్బాయి యొక్క మనసు ఆకాశంలో పరిగెత్తాలని అనుకుంటుంది. చందా బన్కర్ లడ్కా తారోం పర్ క్యా దిఖానా చాహతా హే. ఆ అబ్బాయి చంద్రునిలాగా మారి చుక్కల పైన ఏమి చూపించాలనుకుంటున్నాడు. చందా బన్కర్ లడ్కా తారోం పర్ అకడ్ దిఖానా చాహతా హై. అకడ్ అంటే ఏంటి? ప్రౌడ్, తన గర్వాన్ని
అంటే మీకంటే నేనే బాగున్నాను అనే ఆ గర్వాన్ని చూపించాలని అనుకుంటున్నాడు. లడ్కే కా మన్ తిత్లీ బన్కర్ క్యా కర్నా చాహతా హై? ఆ అబ్బాయి యొక్క మనసు బటర్‌ఫ్లై లాగా మారి అంటే తిత్లీ లాగా మారి ఏం చేయాలనుకుంటున్నాడు? లడ్కే కా మన్ తిత్లీ బన్కర్ దూర్ దూర్ తక్ ఉడ్నా చాహతా హై. అతను బటర్‌ఫ్లై లాగా మారి చాలా దూరము పైకి ఎగరాలని అనుకుంటున్నాడు. मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाऊं, मन करता है चिड़िया बनकर चींची चू चू शोर मचाऊं, मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ाऊं. ఇక్కడ ఈ స్టాంజా నుంచి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. లడ్కే కా మన్ కోయల్ బన్కర్ క్యా కర్నా చాహతే హై? ఆ అబ్బాయి యొక్క మనసు కోయిలలాగా మారి ఏం చేయాలనుకుంటుంది? లడ్కే కా మన్ కోయల్ బన్కర్ మీటే మీటే బోల్ సునానా చాహతా హై. ఆ అబ్బాయి యొక్క మనసు ఆ కోయల్లాగా మారి తీయ తీయని మాటలు వినిపించాలని, తీయ తీయని రాగాలు వినిపించాలని అనుకుంటుంది. లడ్కే కా మన్ చిడియా బన్కర్ క్యా కర్నా చాహతా హై? లడ్కే కా మన్ చిడియా బన్కర్ క్యా కర్నా చాహతా హై? ఆ అబ్బాయి యొక్క మనసు మరి స్పారోలాగా మారి అంటే చిడియాలాగా మారి ఏం చేయాలనుకుంటుంది? లడ్కే కా మన్ చిడియా బన్కర్ చీచీ చూచూ షోర్ మచానా చాహతా హై. ఆ అబ్బాయి యొక్క మనసు ఆ చిడియాలాగా అంటే స్పారోలాగా మారి చీచీ చూచూ అని పక్షులు అల్లరి చేస్తాయి కదా, అలా అల్లరి చేయాలని అనుకుంటుంది. లడ్కే కా మన్ చర్కీ లేకర్ క్యా ఉడానా చాహతా హై. అబ్బాయి యొక్క మనసు ఆ చరకాన్ని తీసుకొని దేన్ని పైకి ఎగిరేయాలనుకుంటుంది? లడ్కే కా మన్ చర్కీ లేకర్ పతంగ్ ఉడానా చాహతా హై. ఆ అబ్బాయి యొక్క మనసు ఆ చరకీని తీసుకొని కైట్ని ఆ పతంగిని పైకి ఎగిరేయాలని అనుకుంటుంది. కిన్ రంగోంకే పతంగ్ కో ఉడానే కా మన్ కర్తా హై. మరి అబ్బాయికి ఎలాంటి రంగులు కలిగిన పతంగులను ఎగిరేయాలని అనుకుంటున్నాడు? పీలే ఔర్ లాల్ రంగోంకే పతంగ్ ఉడానే కా మన్ కర్తా హై. ఆ అబ్బాయికి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కైట్ని పైకి ఎగిరేయాలని అతని మనసుకు అనిపిస్తుంది. మౌఖిక్ పరీక్ష ఓరల్ టెస్ట్. సునో బోలో. ఆప్కా మన్ క్యా క్యా కర్నే కో కహతా హై? మరి మీ మనసు ఏమేమి చేయాలని అనుకుంటుంది? మేరా మన్ సదా స్వచ్ఛ ఔర్ నిరాడంబర్ రహనే కో కహతా హై. सबसे प्रेम पूर्वक व्यवहार करने को कहता है. मन लगाकर अध्ययन करने को कहता है. पढ़ लिख कर बड़ा विद्वान बनने को कहता है. ఇక్కడ మరి మీ మనసు ఏమేం చేయాలనుకుంటుంది? మేరే మన్ సదా స్వచ్ఛ ఔర్ నిరాడంబర్ రహనే కో కహతా హై. నా మనసు ఏం చెప్తుందంటే ఎప్పుడూ నేను నిజాయితీగా, నిరాడంబరంగా అంటే గర్వం లేకుండా సింపుల్గా ఉండాలని నా మనసు చెప్తుంది. సబ్సే ప్రేమ్ పూర్వక్ వ్యవహార్ కర్నే కో కహతా హై. అందరితో చాలా ప్రేమగా మసులుకోవాలని నా మనసు నాకు చెప్తుంది. మన్ లగాకర్ అధ్యయన్ కర్నే కో కహతా హై. నా మనసు నాకేం చెప్తుందంటే మనసు పెట్టి టీచర్లు చెప్పేది నేర్చుకోమని నా మనసు నాకు చెప్తుంది. పढ़ लिख कर बड़ा विद्वान बनने को कहता है. బాగా చదువుకొని ఒక పెద్ద పండితునివి కాని నా మనసు నాకు చెప్తుంది. సెకండ్ క్వశ్చన్. आप अपने घर में किसके गुण कौशल पसंद करते हैं? क्यों? మీరు మీ ఇంటిలో ఎవరి గుణాలను ఇష్టపడతారు? మరి ఎందుకు ఇష్టపడతారు చెప్పండి. ఆన్సర్ जवाब. मैं अपने घर में मेरी माता के गुणों को पसंद करता हूँ. నేను మా ఇంట్లో మా అమ్మగారి గుణాలను ఇష్టపడతాను. क्योंकि वह त्याग और निस्वार्थ प्रेम को प्रकट करती है. ఎందుకంటే అమ్మ నిస్వార్థమైన ప్రేమతో అమ్మ తన గురించి ఆలోచించకుండా ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ మనకు కావాల్సింది చేసి పెడుతుంది కాబట్టి తనంటే నాకు చాలా ఇష్టం. వహ్ బహుత్ దయాలు హై, వహ్ బహుత్ సుందర్ హోతీ హై.
అమ్మ చాలా ప్రేమతో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. హమేషా అప్నే కో స్వస్థ రఖతీ హై. తనను తాను మరియు తన చుట్టూ ఉన్న వాళ్ళను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచేలా చూస్తుంది. వహ్ ఘర్ కే సభీ కామ్ స్వయం కర్తీ హై. ఇంట్లో ఉన్న అన్ని పనులన్నీ తాను స్వయంగా చేస్తూ ఉంటుంది. సుబహ్ సబ్సే పహలే ఉఠ్కర్ घर की सफाई करती और रात में सबको सुलाने के बाद ही सोती है. అమ్మ ప్రొద్దున అందరికంటే ముందుగానే లేచి ఇంట్లో పనులన్నీ చూస్తూ ఉంటుంది. రాత్రి అందరినీ పడుకోబెట్టిన తర్వాత తను పడుకుంటుంది. భోజన్ స్వయం బనాకర్ సబ్కో ప్యార్ సే ఖిలాతీ హై. అమ్మ వంట చేసి ప్రేమతో అందరికీ వడ్డన చేస్తుంది. शाम को हमारे साथ खेलती और रात को महापुरुषों की कहानियां भी सुनाती. సాయంత్రము స్కూల్ నుంచి వచ్చాక మాతో పాటు ఆడుకుంటుంది. అదేవిధంగా నైట్ పడుకునేటప్పుడు మంచి మంచి కథలు, మహాపురుషుల యొక్క కథలు వినిపిస్తుంది. ఉస్కి సోచ్నే సమజ్నే కి శక్తి బహుత్ అచ్చి హై. అమ్మ యొక్క ఆలోచనలు, అర్థం చేసుకునే విధానము చాలా బాగుంటుంది. వహ హమేషా ప్రసన్న రహతి. ఎప్పుడూ అమ్మ ప్రశాంతంగా ఉంటుంది. హమారే స్వాస్థ్యకి దేఖ్భాల్ కర్తీ और हमारे पढ़ाई का भी बहुत ध्यान रखती. इसीलिए मैं मेरी माँ के गुण पसंद करता हूँ. అమ్మ మా ఆరోగ్యాల గురించి ఎప్పుడూ జాగ్రత్త పడుతూ ఉంటుంది. మా చదువుల గురించి కూడా జాగ్రత్త పడుతూ తను మాకు చదువు చెప్తుంది. అందుకే మా ఇంట్లో మా అమ్మ గుణాలంటే నాకు చాలా इष्टम. कौन क्या करता है जोड़ी बनाइए. सूरज आसमान में दौड़ लगाता है. चांद तारों पर अकड़ दिखाता है. तितली दूर दूर तक उड़ती है. कोयल मीठे मीठे गीत सुनाती है. चिड़िया शोर मचाती है. कविता में बालक का मन क्या क्या करने को कहता है बताइए. ఈ కవితలో బాలుని మనసు ఏమేమి చేయమని అంటుంది, వివరించండి. ఇస్ కవితా మే బాలక్ కా మన్ సూరజ్ బన్కర్ ఆస్మాన్ మే దౌడ్నా, చంద్रमा बनकर सब तारों पर घमंड दिखाना, तितली बनकर दूर दूर तक उड़ना, कोयल बनकर मीठी आवाज में बोलना, पक्षी बनकर शोर मचाना. ఈ కవితలో ఆ బాలుని మనసు ఏం చేయాలనిపిస్తుంది అంటే, సూరజ్ బన్కర్ ఆస్మాన్ మే దౌడ్నా, సూర్యునిలాగా మారి ఆకాశం అంతా తిరగాలని అనిపిస్తుంది. చంద్రమా బన్కర్ సప్తారోం పర్ గమండ్ దికానా, చందమామలాగా మారి చుక్కల పైన తన గర్వాన్ని, తన గమండ్ని చూపించాలని అనిపిస్తుంది. తిత్లీ బన్కర్ దూర్ దూర్ తక్ ఉడ్నా, బటర్ఫ్లై లాగా మారి చాలా దూరము ఎగరాలని అనుకుంటుంది. కోయల్ బన్కర్ మీఠీ ఆవాజ్ మే బోల్నా, కోయల్ లాగా మారి తీయనైన గానంను వినిపించాలని అనుకుంటుంది. పక్షి బన్కర్ షోర్ మచానా, పక్షిలాగా మారి అల్లరి చేయాలని ఆ బాలుని యొక్క మనసు అనిపిస్తుందని ఈ కవితలో వివరించడం జరిగింది. धागे से भरी चरखी लेकर पतंग उड़ाना आदि करने को कहते हैं. మరి దారంతో నిండి ఉన్న చరకాన్ని తీసుకొని వెళ్ళి కైట్ని ఆకాశంలో ఎగరేయాలని తన మనసు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఈ కవితలో వివరించడం జరిగింది. పతంగే బారేమే దో వాక్య లిఖియే. గాలిపటం గురించి 2 వాక్యాలను రాయండి. బచ్చే त्योहारों के समय रंग बिरंगे पतंगों को आसमान में उड़ाते हैं. पतंग का खेल जो होता है वह बड़ा आकर्षक एवं आनंददायक होता है. పిల్లలందరూ ఈ పండుగల సమయంలో రకరకాలైన రంగులతో కూడిన పతంగులను ఆకాశంలో ఎగరవేస్తారు. ఈ పతంగులను ఎగరవేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా చాలా సంతోషంగా కూడా ఉంటుంది. పతంగ్ కి తరహ్ హవా మే క్యా క్యా ఉడ్ సక్తా హై. మరి గాలిపటం వలె గాలిలో ఏమేమి ఎగరగలవు చెప్పండి. పతంగ్ కి తరహ్ హవా మే మేఘ్, చిడియా, తిత్లీ, హవాయి జహాజ్, పక్షి,
హెలికాప్టర్ ఆది ఉడ్ సక్తా హై. మరి ఈ గాలిపటం లాగా ఆకాశంలో ఏమేమి ఎగురుతాయి చెప్పండి? మేఘాలు, చిడియా పక్షులు, తితిలి బటర్ఫ్లై, హవాయి జహాజ్ ఏరోప్లేన్, పక్షి బర్డ్స్, హెలికాప్టర్ ఇవన్నీ ఆకాశంలో పతంగిలాగా ఎగురుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చూసిన మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్, కవిత అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను.